హాయ్ ఫ్రెండ్స్. నేను మీ సుధీర్ ఇల్లుపిల్లి. రీసెంట్‌గా మన దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు అనారోగ్య కారణాల వల్ల అతని టర్మ్ అంటే 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వకముందే రాజీనామా చేశారు. కానీ అతను పార్లమెంట్ సమావేశాల మధ్యలో రాజీనామా చేయడం వల్ల చాలామంది మేధావులు అనుమానిస్తున్నారు. దేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడు అయితే, ఉపరాష్ట్రపతి మన దేశానికి రెండో పౌరుడు. అలాగే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈరోజు అనగా సెప్టెంబర్ 9, 2025న ఉపరాష్ట్రపతి సీటుకి ఎన్నిక జరగనుంది. ఈ పదవికి ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ గారు, అలాగే ఇండియా కూటమి తరపున సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఉపరాష్ట్రపతికి ఎవరు ఓటేస్తారు? సాధారణంగా ప్రజలు ఎమ్మెల్యేలు, లోక్సభ ఎంపీలకి డైరెక్ట్‌గా ఓటు వేస్తారు. కానీ రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి ప్రజలు ఓటు వేయరు. మరి ఎవరు ఎన్నుకుంటారు? ప్రజల చేత ఎన్నుకోబడిన లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు ఢిల్లీ పార్లమెంట్లో ఓటు వేస్తారు. అంటే లోక్సభ ఎంపీలు మొత్తం 543, అలాగే రాజ్యసభ ఎంపీలు మొత్తం 245. కానీ ఒక్కొక్కసారి కొన్ని పార్టీసు ఎలక్షన్స్ బాయ్‌కాట్ చేస్తాయి. అందువలన ఓటు వేసిన ఎంపీల సంఖ్య మొత్తంలో సగానికి పైగా ఎవరికైతే వస్తాయో వారిని విజేతగా ప్రకటిస్తారు. అంటే సింపుల్‌గా ఓట్లు 700 పోలైతే అందులో 351 ఓట్లు ఎవరికైతే వస్తాయో వారిని విజేతగా ప్రకటిస్తారు.